ప్రభు అయిన యేసునామం పేరిట మరి యొక్క పర్యాయం మీ అందరికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనము మరి యొక్క అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేయబోతున్నాము. ఆ యొక్క అంశము ధ్యానించుటకు ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా గొప్ప పరలోక తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని మీరు ప్రేమించారు, ఎన్నడు విడువను ఎడబాయను సెలవిచ్చారు ప్రభా. ఇదిగో నాయన శిష్యుల మధ్యలో మీరు ఉండి ప్రభా వాళ్ళకు బోధించినట్లు ఈ దినం ప్రభా మా మధ్యలో మీరు ఉండండి. ఆత్మస్వరూపే మీరు ఉండి ప్రభా మాకు బోధించమని అడుగుచున్నాం ప్రభా. నీ రాకడ బగు సమీపంగా ఉంటుండగా ఒక్కొక్క విషయం మేము తేరి చూస్తుండగా ప్రభా మాకు హృదయంలో ప్రభా మీరే మాట్లాడి మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినం మనం ప్రత్యేకంగా చూడబోయే అంశము స్పిరిచువల్ డిలే. నిన్నటి దినం మనము ఆలోచన చేసినాము బ్యాక్ స్లైడింగ్. ఎవరెవరైతే వెనకంచె వేసేశారు, ఎంతో ఆత్మీయంగా పరిగెత్తిన వారందరూ కూడా వెనకంచె వేశారని నిన్నటి దినం మనం ధ్యానం చేసినాం. ఎంతమంది అయితే ఆ యొక్క వీడియోని చూసారో లేదో కానీ బ్యాక్ స్లైడింగ్ అనేది క్రైస్తవ జీవితంలో బాగా ఎక్కువ ఉంటున్నది. అది కూడా రాబోయే సమయంలో యేసయ్య దగ్గరలో ఉంటున్నారు, ఆయన రాకడ బగు సమీపంగా ఉంటున్నది. ఇలాంటి సమయంలో మనమందరూ కూడా ఎంతో బాగా పరిగెత్తున్నాం, అయితే వెనకంచె వేసేస్తున్నాం అనమాట. అయితే ఈ దినం మనం ధ్యానం చేయబోయేది మరి యొక్క గూఢమైన సంఘటన. అదేమంటే సమ్ ఆఫ్ us ఆర్ మేకింగ్ డిలే, అంటే నిదానం చేస్తున్నాం, ఆలస్యం చేస్తున్నాం. ఇది కూడా సాతాన్ యొక్క టాక్టిక్స్ అన్నమాట. ఇప్పుడే రారులే, అప్పుడే అంత తొందరగా ఏడవస్తున్నారు, ఆ యొక్క చెప్పిన సూచనలన్నీ కూడా నెరవేరాలి కదా. అలా ఒక్కొక్కరు ఒక రకంగా మనం ఆలోచన చేస్తూ మన క్రైస్తవ జీవితం నుంచి దిగజారిపోయే స్థితికి వస్తున్నాము. వీఆర్ మేకింగ్ డిలే ఎవ్రీవేర్ అన్నమాట. ఆలోచన చేయండి, ఒకసారి తిరుపతికి మనం వెళ్ళాలా, బస్సు 4 కంటే మనము ఎంతో తొందరగా బస్ స్టాండ్లో 3:30 నుంచి అక్కడ నిలబడి ఉంటాం. ఇంకా కొంతమంది అయితే 3 గంటల్లోనే ఉంటారన్నమాట. కొంతమంది అధికారులు డ్యూటీకి రమ్మని చెప్తే వాళ్ళకి భయపడి రాత్రి కాలంలోనే పోయి అక్కడే పడుకుంటారు. కొంతమంది తెల్లవారు అటెండెన్స్ పడాలని. అంత ప్రాంప్ట్గా మనం ఉండేటప్పుడు యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉంటున్నదని పలు విధంగా హెచ్చరిస్తుంటే ఆలస్యం చేస్తే క్రైస్తవ జీవితంలో ఏమవుతుందని ఒకసారి మనల్ని మనము పరీక్ష చేసుకోవాల్సి ఉంటున్నది. మనందరికి తెలుసు నోవహు యొక్క సంగతి అనమాట. నేను బైబిల్ చదువుతున్నాను, 6వ అధ్యాయము కొన్ని వచనాలు మీరు వినండి. Then the Lord saw that the wickedness of the man was great on earth, and that every intent of the thoughts of his heart was only evil. అక్కడ దేవుడు చూస్తున్నాడు, మనుషుని యొక్క హృదయము ఎప్పుడు కల్మషం పాపంతోనే నిండి ఉన్నది, అది క్రూరంగా ఉంటున్నది. And the Lord was sorry that he has made man on the earth, and he was grieved in his heart. తన హృదయంలో నొచ్చుకున్నాడు అనమాట. ఎందుకు ఈ సృష్టిని, నా పోలికలు నేను సృష్టించుకున్నాను, ఆయన యొక్క చెడుతనం, ఆయన హృదయ ఆలోచనలు ఎప్పుడు కూడా చెడదగానే ఉంటున్నదే అని ఆయన సంతాపపడినాడని తెలుగు బైబిల్లో మనం చూస్తాం. So the Lord said, I will destroy man whom I have created from the face of the earth, both man and the beast, and also creeping thing and the birds of the air, for I am sorry that I made them. ఈ యొక్క జంతువులను కానీ, పశువులను కానీ, పాకటవి కానీ, లేకుంటే ఆకాశంలో ఎగిరేటివి కానీ అన్నీ కూడా నేను సృష్టించిన. అయితే ఈ మనుషుల్ని బట్టి వీటిని నేను కూడా నాశనం చేయాలని ఆయన హృదయానికి బాధ ఉంటున్నది. అయినప్పటికీ తప్పదు, ఎందుకంటే మనుషుల హృదయం ఎల్లప్పుడుగా ఆలోచన చెడుగానే ఉంటున్నది, కాబట్టి నాశనం చేయదు, తప్పదని ఆయన అనుకుంటున్నాడు అనమాట. అయితే మనం ఇక్కడ చూస్తే ఆ తరం వారిలో కూడా నోవకు మాత్రం దేవుని యొక్క కనుదృష్టిలో ఒక కృప దొరుకుతుందని మనం చూస్తాం. నోవహు ఆలస్యం చేయలేదు. ఒక మాట ఆయన నోటి నుంచి ఊడి పడంగానే యెహోవా దేవుని దగ్గర నుంచి, నువ్వు ఒక ఓడను సిద్ధపరచుకో, నీవును నీ కుటుంబం మాత్రం కాపాడబడతారు, ఈ జనులు ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు మారడం లేదని చెప్పినప్పుడు నోవహు వెంటనే ఒబే చేశాడు అనమాట. ఆ మాటలను కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. ఆదికాండం 7వ అధ్యాయము మనం 1 నుంచి 10 వరకు చూస్తే, యెహోవా ఈ తరము వారిలో నువ్వు నా ఎదుట నీతిమంతుడై ఉంటున్నట్లు చూచితిని గనుక నీవు ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. అంటే నేను నిన్ను నీతిమంతుడిగా ఈ తరం వారిలో నేను చూస్తున్నా, కాబట్టి నువ్వు ఓడలో ప్రవేశించుని సెలవిస్తున్నాడు. నీవు భూమి అందటి మీద సంతతిని జీవంతో కాపాడినట్లు నీ వద్ద వాటిని ఉంచుకొనుము. అంటే పాకెటివి, పక్షులను అన్ని కూడా, పాములను, తేళ్లను, ఏమేమి ఉన్నాయో జంతువులను అన్ని కూడా నీ ఓడలో మగది ఆడదిగా తీసుకోమంటున్నాడు అనమాట. నేను 40 పగలు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకున్నట్లు తుడిచి వేస్తుందని నోవకు చెప్పాను.
యెహోవా దేవుడు చెప్తున్నాడు, నేను అన్ని కూడా స్లేట్లో ఎట్లా తుడిచేస్తారో అలాగా నేను తుడిచివేసేస్తానని దేవుడు చెప్తాడనమాట. అయితే శ్రద్ధగా నోవా దాన్ని ఆలకించాడు. అటు తర్వాత చూడండి, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవకు యావత్తు చేసెను. ఏమేమి చెప్పాడో దేవుడు అవన్నీ యావత్తు ఆయన జాగ్రత్తగా పాటించాడు. ఎంత కష్టపడి కట్టింటాడో ఒకసారి ఆలోచన చేయండి. అరలరలుగా మనము స్టోర్ రూమ్‌లోకి వెళ్తే కొన్ని సామానాలు, గింజలు, గోధుమ, పెప్పరు, జీలకర్ర అని పెట్టేటకి వాటికే మనకు ఎంతో కష్టం. ఎక్కడ ఏది ఉంది అని వెతికేదానికి. అయితే ఇన్ని జంతువులను ఆయన పెట్టుకొని ఆడది, మగది అన్నీ కూడా వాటికి కావాల్సిన తిండి కూడా ఆయన సమకూర్చుండాల. ఎంత ప్రిపరేషన్ ఉండింటాది చూడండి. అంతటా కుమారులు, కోడలు, భార్య, నోవహు వీళ్ళందరూ కూడా ప్రవాహ జలమునకు ముందు వాళ్ళు తప్పించుట కొరకై ఓడలో వాళ్ళు ప్రవేశించినారు. దేవుడు ఎలాగ చెప్పాడో తూచా తప్పక నోవా అన్నిటిని కూడా చేర్చుకున్నాడు, సమకూర్చుకున్నాడు. దేవుడు ఆజ్ఞ ప్రకారము పవిత్ర జంతువుల్లోనూ అపవిత్ర జంతువుల్లోనూ పక్షుల్లోనూ నేల మీద ప్రాకు వాటి అన్నిటిలోనూ మగది ఆడది జతలుగా ఓడల నుండి నోవా చేర్చుకొనెను. చూడండి, ఆయననే కాదు ఆయన కుటుంబం అంతా కూడా సిద్ధపడారనమాట. వాళ్ళు డిలే చేయలే. అయ్యా నువ్వు అన్ని తీసుకొచ్చి పెట్టమంటే మగది ఆడది అంటే కొడుకు, కోడళ్ళు, వాళ్ళ కుమారులు అందరు కూడా 8 మంది శ్రద్ధ కలిగి ఆ ఓడను వాళ్ళు ఏమేమి దేవుడు చెప్పాడో అవన్నీ కూడా సమకూర్చినారు. వాటికి ఆహారం కూడా సమకూర్చినాడు. 7 దినములు అయిన తర్వాత ఆ ప్రవాహ జలము భూమి మీద అందటికీ వచ్చిందనమాట. ఆ జలము భూమి మీదకి వచ్చును. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలమును విస్తరించి ఓడను తేలసేసెను. అంటే నీళ్ళ మీద తేలుతాదనమాట ఓడ. అలాగా అయిందంటే అంతా అప్పుడు దేవుడే దాని యొక్క వాకులను వేశాడు. అప్పుడు మనం చూస్తాము, ఈ యొక్క వీడియోస్లో చూస్తే ఈ యొక్క ఆలస్యం చేసిన జనులు అంతవరకు వార్తను విన్నారు, వాళ్ళైతే స్పందించలేదు. కాబట్టి ఓడను పోయి తలుపు బగలగొడతాండారు, నోవా నోవా మాకు తెరువు అంటే అప్పుడు ఆలస్యం అయిపోయింది. ఇంతవరకు మీరు వాక్యం విన్నారు. ఎంతకాలం విన్నారండి వాళ్ళు? 120 సంవత్సరం దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. వాళ్ళు ఎగతాళి చేసినారు. ఇంత బాగుండే సమయంలో ఈయన ఏంది కార్పెంటర్ పని చేసుకుంటా ఉన్నాడు, వర్షం అనేది ఏంటి? అప్పట్లో వర్షం అంటే వాళ్ళకి అర్థమే కాదు. వర్షం వస్తుంది అంటే అలా ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటుంది, ఏం అర్థం కాలే. అయితే తినచ్చు, త్రాగుచు, పెళ్లి చేసుకొని అలాగా జాలీగా ఉండిపోయినారు అనమాట. పొడి మేల మీదున్న వాటినన్నిటిలోనూ నాసిగా రంధ్రములో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయినాయి. ఎక్కడెక్కడైతే శ్వాసం కలిగిందో అన్ని ప్రాణులు, జంతువులు అన్ని కూడా, ఆకాశ పక్షులు, సముద్రంలోని మత్స్యలు అన్ని కూడా చనిపోయినాయన్నమాట. ఎవరు మాత్రం మిగిలినారంటే నోవగును అతనితో కూడా ఓడలో ఉన్న వాళ్ళన్నీ మాత్రమే మిగిలి ఉండెను. అటు తర్వాత చూడండి, 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. అంటే గొప్ప 150 దినం నీళ్లు నిలిచిపోయిందనమాట. ఆలస్యం చేశారు. మన జీవితంలో ఆలస్యం అనేది చాలా భయంకరమైనది. ఆ నోపు దినములలో ఒక్క నర మనిషి కూడా నిలబడలేదు. ఆ 8 మంది దేవుడు ఏర్పాటు చేసుకున్న 8 మంది తప్ప భూలోకంలో ఎవ్వరు కూడా నిలబడలేదని వాక్యము సూటిగా మనకు సెలవిస్తుంది. అటు తర్వాత మనము అబ్రహామును ఒకసారి తీసుకుందాం. అబ్రహాము విషయంలో కూడా తెరాహు అనే ఒక కార్యం జరుగుతుంది అనమాట. తెరాహు అనేది అబ్రహాము యొక్క తండ్రి అనమాట. చూడండి, ఈ తెరాహు తను యొక్క కుమారుడైన అబ్రహామును తన కుమార్ని అనగా తన కుమారుడైన అబ్రహాంతోను, లోతుతోను, అబ్రహాం భార్యతోను అంటే షారాయితోను తన కోడలి కాబట్టి తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊర్ల పట్టణం నుండి వారితో కూడా బయలుదేరి ఆరాను అనే పట్టణంకు వచ్చి అక్కడ నివసించిరి. తేరా తేరా అనే మాటకు డిలే అని అర్థం అనమాట. ఒక పుస్తకం చెప్తాంది తేరా అంటే డిలే. యాజ్ లాంగ్ as తేరా వాస్ విత్ అబ్రహాం అంటే తేరాతో పాటు అబ్రహాము ఉన్నంత కాలం దేవుడు ఏమి కూడా చేయలేదని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆయన చనిపోయిన తర్వాతనే ఆయన బ్రతికిన దినములు 237 సంవత్సరం తేరాగు బతికాడు. హారాన్లో ఆయన చనిపోయినట్లు చూస్తాం. అటు తర్వాతనే దేవుడు ఆయనకు అబ్రహాం ప్రత్యక్షమై అనేక గొప్ప కార్యాలను చూస్తాం. ఈ తేరా అనేది మన జీవితంలో ఉంటే డిలే స్పిరిట్ అనమాట. రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం. దేవుడు ఒక వాక్యం ఈ రోజు నువ్వు ప్రకటన చేయాలంటే సిద్ధపడి ఈ దినమే నువ్వు చెప్పాలా. ఒకవేళ నువ్వు ఆలస్యం చేస్తే రేపటి దినం నీది కాదని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. అటు తర్వాతనే అబ్రహాము తన యొక్క భార్యను తీసుకొని వెళ్ళినట్లు మనం వాక్యంలో చూస్తాం. మరలా ఇంకా మనము లోతు యొక్క స్టోరీకి రావాలా. అయితే లోతు జీవించిన పట్టణము పచ్చిగల పట్టణం.
జోర్దాను పక్కన ఉండే ఒక మచ్చిగల పట్టణాన్ని ఆయన ఎన్నుకున్నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ మందలు ఎక్కువైపోయినప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా వేరైపోయారు. అయితే ఆయన అది కోరుకున్నాడు. ఆ స్థలంలో సొదొమ గొమొర్రాలు పచ్చగా ఉందని తన భార్య అందరు కూడా వెళ్ళి కాపురం ఉంటున్నారు. బైబిల్ గ్రంథం మనం చదివినట్లయితే అబ్రహాం ఎంత నీతిగా బతికాడో లోతు అంతగా నీతిమంతుడిగా బతకలేదనే అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఒక్కరిని కూడా ఆయన సమార్చుకోలేదు, ఏ ఒక్కరిని కూడా మారు మనసు పొంద చేయలేదన్నమాట ఆ పట్టణంలో. కాబట్టి అబ్రహాముతో మాట్లాడిన దూదలు అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ అబ్రహాము వాళ్ళతో పాటు వాళ్ళని సాహనింప చేయుటకు కొంచెం దూరం వెళుతున్నాడు. అప్పుడు దేవుడు ఆలోచన చేస్తాడు, నేను చేయబోయే దాన్ని నా స్నేహితుడైన అబ్రహాంకు దాచెన. చూడండి, అక్కడ లోతుకు కనికరం దేవుడు చూపిస్తున్నాడు. వాళ్ళు ఆలస్యం చేస్తున్నాడు, కనికరం చూపిస్తున్నాడు. అంటే అబ్రహాం అడుగుతున్నాడు, ప్రభా ఆ పట్టణాన్ని గంధంతో నువ్వు నాశనం చేయబోతున్నావు, మండుచున్న గంధకంతో నాశనం చేయబోతున్నావు కదా, అయితే నా యొక్క కుమారుడు లోతు అక్కడ ఉంటున్నాడు. అయితే అడుగుతున్నాడు 50 నీతిమంతులు. ఈ సంగతి మనకు తెలుసు, ద ఇంటర్సెసరీ ప్రేయర్. మన కుటుంబంలో కూడా కొంతమంది డిలే చేస్తారు, సాల్వేషన్, అనాయింటింగ్ అన్నిటికీ డిలే చేస్తారు. అయితే వాళ్ళ విషయమే తల్లిగాను తండ్రిగాను నువ్వు నేను మొరపెట్టవలసినదిగా మన యొక్క పాత్ర ఉంటున్నది. ఇక్కడ అబ్రహాం మొరపెడుతున్నాడు, అయ్యో దేవుళ్ళారా మీరు వెళ్ళుచున్నారు, అయితే అక్కడ నా తమ్ముడు ఉంటాడు కదా లోతు అని మొరపెట్టినప్పుడు 50 మంది నుంచి 5 మందికి ఆయన దిగజారి అడుగుచున్నాడు. ఎట్లా అడుగుచున్నాడు అంటే, నేను దుమ్మి ధూళినై ఉంటున్నాను, కనికరించండి అనేటప్పుడు దేవుడు అంటున్నాడు, ఒక్క నీతిమంతుడు ఉంటే కూడా పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. ఆ రీతిగానే అబ్రహాము కొరకై లోతును ఆయన కనికరించినట్లు చూస్తాం. ఇంకా చూడండి, లోతు దగ్గరికి ఆ యొక్క దూతలు వచ్చారు. వచ్చిన వెంటనే ఏమంటున్నారంటే, వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ ఇంటికి ప్రవేశించి వాళ్ళకి కాలు కడిగి వాళ్ళకి భోజనం అన్ని పెట్టి వాళ్ళని లోపల చేర్చుకున్నాడు. అయితే అక్కడ ఉండే జనాలన్నీ కూడా చుట్టూ ఆ యొక్క ఇంటి చుట్టూ చేరుకున్నారు. ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ దినంలో మనం చూస్తున్న ఆ యొక్క అసహ్యంగమైన కార్యాలు చేసేవాళ్ళు, మగవాళ్ళని పెళ్లిళ్ళు చేసుకొని అపవిత్రమైన పాపాలకు వాళ్ళు గురి అయ్యి దేవుని దృష్టికి బహుగా వాళ్ళు పాపం చేసిన వారే కనబడినారు. వాళ్ళ యొక్క కేక, వాళ్ళ యొక్క పాపము పండింది కనమాట. దేవుడు నేను వెళ్ళి నేనే స్వయంగా చూడాలని దిగి వచ్చాడనమాట. కాబట్టి హోమోసెక్షువల్ వాస్ టూ మచ్ దోస్ డేస్ అనమాట. అది వాళ్ళకి పాపంగా కూడా కనబడలేదు. కాబట్టి మీ ఇంటికి ఎవరు వచ్చారు, వాళ్ళని బయటికి రప్పించు అని అడుగుతాడనమాట. అయితే ఈయన అడుగుకుంటున్నాడు, లోతు అడుగుకుంటున్నాడు, అయ్యా వాళ్ళు నా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏ అన్యాయం మీరు చేయొద్దు, నాకు 2 కుమార్తెలు ఉన్నారు, పెళ్లి కాని కుమార్తెలు, అయితే వాళ్ళని తీసుకొని ఏమన్నా చేసుకోండి. చూడండి ఎంత భయంకరమైన పాపానికి లోతు గురి అవుతున్నాడు. ఒక నీతిమంతుడైతే దేవుని మీద ఆధారపడి నా బిడ్డలను కాపాడు ప్రభా అని అడిగిండొచ్చు, నా బిడ్డలను వాళ్ళకి బదులు ఇస్తానని చెప్తున్నాడు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, వీడు పరదేశిగా వచ్చాడు కదా, వీడా మనకు న్యాయం చేసేవాడని దొమ్మిగా ఆయన మీద పడి ఆ యొక్క తలుపును పగలగొట్టి లోపలికి వచ్చేదానికి వాళ్ళు చూస్తున్నారు. అలాంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దూదలు, అయితే ఆ మనుషులు లోతును చేయి పట్టి లాగి ఇంటిలోనికి తీసుకొని తలుపు వేసిరి. అక్కడ కూడా ఆలస్యం చేసినప్పుడు కూడా దేవుని యొక్క కృప ఆయన పట్ల ఎక్కువ ఉంటున్నది. చూడండి, చేయి పట్టి లోపలికి లాగుతున్నారు అనమాట. అప్పుడు చిన్నవారేమి పెద్దవారందరూ కూడా అక్కడ ఉంటుండగా వాళ్ళకు కన్ను దృష్టి లేకుండా చేశారనమాట ఈ యొక్క దూతలు. అయితే వాళ్ళంతా కూడా తడవి అక్కడక్కడ తిరుగుచున్నారనమాట. ద్వారంను కనుక్కోలేక వాళ్ళు విసిగిపోయినారనమాట. వాళ్ళు వెళ్ళిపోయారు. అలాంటి సమయంలో మరలా వీళ్ళు మాట్లాడుతున్నారు దూతలు. ఏం మాట్లాడుతున్నారంటే, చూడండి, నీ యొక్క మనుషులు ఎవరైనా ఈ పట్టణంలో ఉంటున్నారా, కుమారులు ఇంకా ఎవరు ఉంటున్నారా, నీ యొక్క కుమార్తెలను వివాహం చేసుకుంటున్న అల్లుళ్ళు ఎవరైనా ఉంటున్నారా, నువ్వు వెళ్ళి వాళ్ళందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని చెప్పు, వాళ్ళని ఇక్కడ లోపలికి తీసుకొని రా, వాళ్ళు కూడా కాపాడుపడతారని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. అలాంటి సమయంలో లోతు బయలుదేరి తన యొక్క కాబోయే అల్లుల్ని పిలుస్తున్నాడు. ఈ పట్టణం నాశనం అయిపోతుంది, మీరు రండి రండి అని పిలుస్తుంటే ఈ పట్టణం నాశనం అయిందంటే వాళ్ళు ఎగతాళి చేసినారు. ఆ మాట కూడా రాయబడింది. అయితే అతడు తన అల్లులను దృష్టికి ఎగతాళి చేయువాని వల్లనే ఉండెను. సో తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును, త్వరపడిలేము, నువ్వు ఈ ఊరు దోషం నీ మీదికి రాకుండా త్వరపడి రమ్ము అంటున్నారు. ఆలస్యం చేస్తున్నాడు. ఆ మాట చక్కగా చెప్పబడింది. ఆయన ఇంకను తడవు చేస్తుండగా, లింగరింగ్, ఈస్ డిలేయింగ్ అనమాట. లోతు ఇంకను ఆయన తడవు చేస్తుండగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యెహోవా కనికరం లోతు మీద ఉంది కనుక ఆ దూతలందరూ ఏం చేస్తున్నారు, లోతు చేయిని పట్టుకొని, లోతు భార్య చేయి పట్టుకొని, వాళ్ళ కుమార్తెలను చేయిని పట్టుకొని బయటికి లాక్కొని వస్తున్నారు. ఒక మాట పలుకుతున్నారు. ఆ మాట ఏమంటే, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత
ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నువ్వు వెనుకకు చూడము. చూడండి ఎంత హెచ్చరికేస్తున్నారు, వెనుకకు చూడొద్దు, నువ్వు ఈ మైదానం నుండి పారిపోమంటున్నాడు. మరలా ఆయన అడుగుతాడు. అక్కడ వరకు కూడా కృప చూపించారనమాట. చేయి పట్టుకుని దూతలు వాళ్ళని బయటికి లాక్కొని వచ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. మనం ఈ లోకంలో ఎలాగ ఉంటున్నాం, అనేక హెచ్చరికలు, అనేక యాక్సిడెంట్స్ ఇస్తున్నారు, అనేక మరణాలు కుటుంబంలో చూస్తాం, అనేక వ్యాధుల్ని చూస్తాం. ఎన్ని హెచ్చరికలు మనకు వచ్చినప్పటికీ మనలో మారుమనసు లేదు. ఇంకను మనము ఆలస్యం చేస్తున్నాం. ఆ రక్షణ కానివ్వండి, అనాయింటింగ్ కానివ్వండి, ఏదైనా కూడా దేవుని సేవ కానివ్వండి, రేపు నేర్చుకుంటాలే పాట, లేకుంటే రేపు వాంచుతాలే, అలా మనము ఆలస్యం చేస్తున్నాం అనమాట. అయితే దేవుడు చెప్తున్నాడు, నీకు 10 తలాంతులు ఇస్తే నువ్వు దాచిపెడితే దేవుని ఎదుట లెక్క చెప్పవలసిన వారమై ఉంటున్నాం. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే లోతు, అయ్యా నేను కొండ ప్రాంతానికి నేను వెళ్ళలేను, అక్కడికి వెళ్ళే లోపల నా ప్రాణం వెళ్ళిపోతుంది, కాబట్టి దగ్గర ఉండే ఊరికి నేను వెళ్ళేదానికి నాకు సహాయం చేయండి అంటే అక్కడ కూడా దూతలు కనికరిస్తారు. ఓకే, నువ్వు ఆ దగ్గర ఉండే ఆ చిన్న ప్రాంతంకు వెళ్ళేంత వరకు అగ్ని కురిపించము, మేము ఆలస్యం చేస్తాం, నువ్వు వెళ్ళు అనేటప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళుచున్నారు. ఆ మాట ఎంత చక్కగా ఉందో చూడండి. లోతు సోవారుకు వచ్చినప్పుడు, ఆ స్థలం పేరు సోవారు. లోతు సోవారుకు వచ్చినప్పుడు ఆ దేశమును సూర్యుడు ఉదయించును. తెల్లవారు అయిపోయింది. రాత్రి అంతా పిలుస్తున్నారు, రండి బయటికి పోదాం, అగ్నిగంధం కురిపింపబోతాది అని హెచ్చరిస్తున్నారు. ఆలస్యం చేస్తున్నారు, చేయి బట్టి లాక్కొని బయటికి వస్తున్నారు అనమాట. సొదొమ గొమొర్రా మీద యెహోవా నుండి గంధకము అగ్ని ఆకాశం నుండి కురిపించిన అనమాట. ఆ పట్టణంలో, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొలక కూడా నాశనమై పోయిందనమాట. అయితే లోతు భార్య అతని వెనకకు తిరిగి చూచి ఆమె ఉప్పు స్తంభమైన. ఎంత భయంకరమైన ఒక పరిస్థితి చూడండి. అక్కడ నోపు కాలంలో అందరూ 8 మంది తప్ప అందరూ నాశనమైనారు. బికాస్ ఆఫ్ ద డిలే. దే నెవర్ వాంటెడ్ టు అక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే నెవర్ వాంట్ టు లిసన్ టు ద గాస్పెల్. అయితే ఇక్కడ కూడా ఆమె వెనక తిరగొద్దన్నాడు. ఈ మైదానంలో నుండి నువ్వు పారిపో అని చెప్తే వెనకకు చూడొద్దంటే ఆమె వెనక్కి తిరిగి చూచింది. అందుకే ఒక వాక్యం పౌలు రాస్తున్నాడు, సహోదరులారా ఈ మాట పలుకుతున్నాడు చూడండి. ఒకటి చేస్తున్నాను, వెనుక ఉన్న వాటిని మరచిపోయి ముందున్న వాటి కొరకై వేగుల పడుచున్నాను అని చెప్తున్నాడు. క్రీస్తు యేసునందుని దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుతానని పౌలు సెలవిస్తున్నాడు. మనం వెనక తిరిగే వారం కాదు. క్రైస్తవ జీవితంలో ఇఫ్ యూ టర్న్ బ్యాక్ దట్ యు లూజ్ యువర్ డెస్టినీ. కాబట్టి మనము ముందున్న వాటి కోసం వేగులు పడాలి. ఇక్కడ లోతు భార్య చూస్తే వెనక తిరిగింది, ఉప్పు స్తంభంగా ఈ దినం వరకు ఉప్పుగానే నిలిచిపోయింది. లోకంలో క్రిస్టియన్స్ వీఆర్ కాల్డ్ టు బి ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. అయితే అక్కడ చూస్తే లోతు భార్య ఉప్పు స్తంభంగా నిలబడి మనకు అవమానం తీసుకొని వస్తుంది. అది ఒక హెచ్చరికగా మనకు ఉంటున్నది. ఎంతమంది అయితే యెరూషలేముకు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ ఉప్పు స్తంభాన్ని చూచి వచ్చారు. ఇది మనకు గుర్తింపుగా ఉంటున్నది అనమాట. మరి ఒక చూస్తే మనం అందరికీ తెలిసినట్లు ఇజ్రాయెల్ యొక్క తిరుగుబాటు అనమాట. ఇజ్రాయెల్ 40 సంవత్సరం దాటిన తర్వాత కూడా వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఐగిప్తు నుండి కనానుకు ఒక వారంలోనూ 10 రోజుల్లోనే వెళ్ళిపోవచ్చు. అయితే వాళ్ళ తిరుగుబాటు వలన దేవుడు వాళ్ళని తిప్పి తీసుకొని పోయినారు. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు పడిపోయినప్పుడు దేవుడు వాళ్ళని హెచ్చరించి నేనే దేవుడినని నిరూపించారు. అయితే కూడా వాళ్ళు దాన్ని మర్చిపోతున్నారు అనమాట. సో దర్ వాస్ ఎ లాట్ ఆఫ్ డిలే ఇన్ గోయింగ్. అంటే మన క్రైస్తవ జీవితంలో కూడా ఈవెన్ ఇఫ్ యు సీ సో మెనీ మిరకల్స్ అండ్ ఇఫ్ యూ డెవలప్ డిస్బిలీవ్ యూ కెన్ నాట్ రీచ్ ద డెస్టినీ అనమాట. అది అక్కడ చెప్పబడింది. ఇజ్రాయెల్కి ఎన్ని అద్భుతాలు చేశారండి. ప్రతి వాక్యంలో కూడా మనం ఇది ధ్యానిస్తున్నాం. వాళ్ళని చూచినట్లు దేవుడు ఇంకొక జనాంగాన్ని చూచినట్లు లేదు. వాళ్ళకు భోజనం పెట్టినాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, వాళ్ళకి ఆరిన నేలను నడిపించాడు, వాళ్ళ యొక్క శత్రులను అంతం చేశాడు, రాజులను గెలిచారు, ఎరిగ గోడలను కూల్చారు. వాళ్ళ నిమిత్తం అన్ని చేసినప్పటికీ కనానుకు వెళ్ళిన దగ్గరప్పుడు వాళ్ళు చెప్తున్నారు 40 దినం కనానులో వాళ్ళు వెళ్ళి వేగుల వారుగా తిరుగుచున్నారు. అలా తిరిగేటప్పుడు వాళ్ళు వచ్చి పలికిన సాక్ష్యం ఏమనగా వాళ్ళు చెప్తున్నారు, ఇద్దరు మాత్రమే, యెహోషువ కాలేబు, వాళ్ళిద్దరు మాత్రమే, వాళ్ళందరూ మనకు మాంసంలాగా ఉన్నారు, వాళ్ళు మనకు ఆహారం అవుతారు, మనం వాళ్ళని గెలుస్తామంటున్నారు. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిన మిగతా వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే మనం ఏమైపోతామో వాళ్ళ ఎదుట మిడతలు మాదిరి మనం ఉంటున్నామని కన్ఫెస్ చేస్తున్నారు. కాబట్టి దేవునికి కోపం వస్తుంది అనమాట. అయితే వాళ్ళు అందుకని దేవుడు ఏమంటున్నారంటే
మీ శవంలోను అరణ్యంలో మీరు చూచేదారు, ఇక్కడే మీరు చనిపోతారు. ఎందుకంటే ఈ మాట పలికారు. ఎన్నో అద్భుతాలు చూసి మీరు ఏమంటున్నారంటే దేవుడు మనల్ని చంపనికి ఇక్కడ తీసుకొచ్చినారని మోషేతోనూ అహరోన్తోనూ వాళ్ళ సన్నిగిరి గొనిగిరి. కాబట్టి వాళ్ళ సవాలు అరణ్యంలోనే పడిపోయింది అనమాట. ఆ 40 దినములు ఎప్పుడైతే వాళ్ళు వేగులు చేశారో ఆ కనాను ప్రాంతం, దానికి రీతిగా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క సంవత్సరం పొడుగున 40 సంవత్సరం అడవిలో వాళ్ళు తిరిగినట్లు వాక్యం సెలవిస్తుంది. చూడండి ఎంత గొప్ప దేవుడు. వాళ్ళని బయటికి తీసుకొచ్చినప్పుడు ఒక మాట మనము నిర్గమకాండంలో చూస్తాం. ఆ రాత్రి వేళ ఐగుప్తు నుంచి వాళ్ళు బయటికి రమ్మనేటప్పుడు దేవుడు ఈ మాట పలుకుతున్నాడు, మీరు దానిని తినవలనని విధం ఏమనగా మీరు నడుమును కట్టుకొని, మొట్టమొదటిగా మీ నడుమును కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలను చేతిలో పట్టుకొని, అటు తర్వాత త్వరబడుచు దానిని తినవలను, ఇది యెహోవాకు పస్కా బలి. అంటే ఐగుప్తును వాళ్ళు విడిచిపెట్టి వచ్చినప్పుడు ఆ రాత్రి ప్రతి ఇశ్రాయేల్ కుటుంబం ఒక్కొక్క యాటన చిన్న గొర్రెపిల్లను తీసుకొని, దాంట్లో ఏమాత్రము బలహీనం ఉండకూడదు అనమాట, దేవునికి అర్పించే ఆ యొక్క పస్కా బలి అనమాట. అది తీసుకొని ఎంతమంది ఉండారో అంతమందికి తగినట్లు ఒక చిన్న గొర్రెపిల్లని తీసుకొని నడుము కట్టుకోవాలన్నమాట. ఇన్ క్రిస్టియన్ లైఫ్ యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్ అనమాట, తొలగకూడదు అటు ఇటు. అయితే కర్రను పట్టుకోవాలి, స్టడీనెస్, ఇవన్నీ కూడా. చెప్పులు తొడుక్కోవాలంటే యూఆర్ ఆన్ టు యువర్ మార్క్, గెట్ సెట్ గో అన్నట్లు మనం పరిగెత్తే వాళ్ళంగా ఉండాలి. చెప్పులు తొడుక్కొని ఆ మాంసమును కాల్చి వాళ్ళు అలాగనే రొట్టెను మాంసమును తినాల. అలా తినేటప్పుడు అటు తర్వాత సంగారపు దూత వెళ్తుంది. అయితే ఆ రక్తమును తీసుకొని ఒక పళ్ళెంలో వాళ్ళు పెట్టాలా, ఈ సోపుతో ఆ యొక్క వాకుల్లో దాన్ని పూయాలన్నమాట. అయితే యెహోవా దేవుడు రాత్రికాల సమయంలో ఆ సంగారపు దూత వచ్చినప్పుడు ఎక్కడైతే ఆ రక్తమును చూస్తాదో అది దాటి వెళ్తాది. అక్కడ సంగారపు దూత లోపల జొరబడలేదనమాట. అయితే ఇజ్రాయేల్ మాత్రమే తప్పిపోయారు, ఐగుప్తులో ఉండేవారు అందరూ కూడా చనిపోతారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దర్ ఇస్ haste. Whenever you want to lead a Christian life, you should be haste. అంటే ఫాస్ట్ గా ఉండాలన్నమాట. బి రెడీ. అంటే చూడండి, నడుము కట్టుకొని, చెప్పులు తొడుకొని, కర్ర పెట్టుకొని ఆత్రాత్రంగా మనం తిని తెల్లవారుజామున అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరాలని హెచ్చరిక. అలాగనే వచ్చారు, బాగానే ఉంది. అయితే తొలిసూళ్ళు అందరూ కూడా చనిపోయినారు, వాళ్ళు బాగానే బయటికి వచ్చారు. అయితే బయట వచ్చినప్పటి నుంచి ఐగుప్తు వాళ్ళ హృదయంలోనే ఉండిపోయింది అనమాట. ఆ లోకం వాళ్ళ హృదయంలోనే ఉండిపోయింది. కాబట్టి దే కుడ్ నాట్ రీచ్. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిలే. whenever we have the disbelief, that is equal to delay అనమాట మన జీవితంలో. ఇంకొక వ్యక్తిని కూడా చూపించాలని నేను ఆశపడుతున్నాను. యోనా గ్రంథంలో చూస్తే యోనాను ఎన్నుకుంటున్నాడు. ఆ యొక్క పట్టణం యొక్క నాశనం, ఆ యొక్క పాపం నా స్థితికి దగ్గరికి వచ్చింది దేవుడు పలుకుతాడు అనమాట. అయితే యోనా గురించి ఆయన చెప్పినప్పుడు యోనా ఏం చెప్తున్నాడంటే, తప్పనిసరిగా దేవుడు కరుణిస్తాడు ఈ పిల్లలకు, ఈ యొక్క నినివే పట్టణాన్ని. కాబట్టి నేనెందుకు పోయి వాక్యం చెప్పాలని ఆయన చేసి తిరుగుబాటు చేసి ఆయన ఏమంటున్నాడంటే, నేను తర్షీస్కు వెళ్ళిపోతానని ఒక ఓడను పట్టుకొని ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీస్కు వెళ్తున్నాడు. అయితే దేవుడు ఊరుకోలేదు. whenever you are delaying, God has to do something. He has to intervene అనమాట. మనకు ఒక మాట దేవుడు చెప్తాడంటే ఆ మాట మనం వినకుండా వేరే దారిలో మనం వెళ్ళినప్పుడు దేవుడు ఆటంకాలు వేస్తాడు. అక్కడనే ఆటంకం వేసాడు. అందరు కూడా యోనాతో పాటు ఎంతో మంది బయలుదేరారు. ఆ యొక్క ఓడ తుఫాన్లో చిక్కుకునింది అనమాట, భయంకరమైన తుఫాన్లు. అయితే ఈ యొక్క యోనా ఏం చేశాడు? నిద్రపోయి కింద పడుకొని నిద్రపోతున్నాడు. అందరూ వాళ్ళ దేవునికి మొక్కుకుంటున్నారు. బగుగా ఉండే సామాన్లన్నీ కూడా తీసి సముద్రంలో వేశారనమాట. అయితే ఆ యొక్క ఓడ అధికారి పైన కిందికి వచ్చి యోనాతో మాట్లాడుతున్నారు. పోయి నిద్రపోతున్నాను, నువ్వు ఏం చేస్తున్నావు ఈ స్థలం మందు అని అడుగుతున్నాడు. అయితే వెంటనే ఆయన ఏమంటున్నాడంటే, ఏమైంది అప్పుడే చిన్నగా లేస్తాడు అనమాట. అయితే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు అనమాట యోనాకు. అయితే ఆ యొక్క కెప్టెన్ ఏమంటున్నాడు, మేమందరం మా దేవుళ్ళకి మొక్కుకుంటున్నాం, ఎవరి వలన ఈ యొక్క ప్రాబ్లం వచ్చింది మేము ఆలోచన చేస్తాము అని చీటీ వేశారనమాట. చీటీ యోనా పేరుకే వచ్చింది. అయితే ఆయన అంటున్నాడు, వాళ్ళు అడుగుతున్నాను, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నీకు ఏమి పని, నువ్వు ఏ ఊరు అన్ని అడిగేటప్పుడు నేను ఒక హెబ్రియను, నా దేవుడు ఆకాశం భూమిని సృష్టించిన దేవుడు, సముద్రాన్ని సృష్టించిన దేవుడు, నేను ఆయనకు విరుద్ధంగా ఆయన చెప్పిన పని చేయకుండా వేరే మార్గంలో వెళ్ళుచున్నానని చెప్తున్నాడు. వాళ్ళలో భయం పుట్టిందనమాట. చూడండి ఎంత ఫెయిత్ కన్ఫెషన్. యోనాకు బాగా తెలుసు దేవునితో పాటు నడిచేవాడే. అయితే వెనకంచి వేశాడు, ఆయన నిదానం చేశాడు. వాళ్ళకి మారు మనసు మళ్ళీ ఇచ్చేస్తాడులే దేవుడు, ఎందుకు పోయి సువార్త చెప్పాలని నిదానించాడు. ఈ డిలేయింగ్ స్పిరిట్ అనమాట. ఇంతమంది మారు మనసు పొందేది ఆయనకి ఇష్టంలే. హీ డిలేడ్ హిస్ జర్నీ. సో వెంటనే దేవుడు దాన్ని అనుమతించాడు. అయితే వాళ్ళు భయపడి, సరేలే చీటి నీ పేరుకు
పడింది కనుక వాళ్ళందరూ కలుసుకొని ఇంత పెద్ద నేరం మేము ఎలా చేయగలుగుతామని ప్రార్థన చేశారు. మేమేం చేయాలా యోనా నువ్వు చెప్పు అంటే, నన్ను ఎత్తి ఇక సముద్రంలో వేయండి, ఇది నిమ్మలం అయిపోతుంది అంటున్నాడు. చూడండి ఎంత ఫెయిత్, ఇట్స్ బికాస్ ఆఫ్ మీ అనేది తెలుసు, ఆయనను పాపం చేస్తున్నాడు, దేవునికి అగెయిన్స్ట్ గా పరిగెత్తన్నాడు. అయితే వాళ్ళు ఎత్తి వాళ్ళు దేవుని మొక్కుకొని వాళ్ళు మమ్మల్ని క్షమించి ప్రభా, ఈ నేరం మా మీద ఉండొద్దు అని చెప్పి ఎత్తి పడవేస్తారు. పడేసిన తర్వాత నిమ్మలం అయిపోయింది అనమాట. అక్కడ వాక్యం చూస్తే యోనాను ఎత్తి వేసిన తర్వాత సముద్రము చాలా కామ్ అయిపోయిందని వాక్యము సెలవిస్తుంది. సో దేవర్ ఆల్ వరీడ్ అనమాట, భయపడిపోయినాడు. ఎంత గొప్ప దేవుడు ఈయన దేవుడు అని వాళ్ళు దేవుని స్తుతించారనమాట. అయితే యోనాను మింగుటకు దేవుడు ఒక చాపకు ఆజ్ఞయిస్తున్నాడు. ఆ కథ మనకు తెలుసు. కాబట్టి whenever you delay in the spiritual life, the entire people who are around you will be suffering. మనం తప్పుదారి చేస్తే, లేకుంటే మనం నిదానం దేవుని కార్యంలో నిదానం చేస్తే మన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా కష్టపడతారనేది ఈ వాక్యంలో మనము తెలుసుకుంటాం. కొన్ని వాక్యాలు మాత్రం మనము బైబిల్ గ్రంథంలో నేను చదివి వినిపిస్తాను, అటు తర్వాత మనం ముగిస్తాము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 9 నుంచి 11 ఈ రీతిగా సెలవిస్తుంది. సోమరి, ఎంత దాకా నువ్వు నిద్రకొని ఉండువు, ఎప్పుడు నిద్ర లేచిదము, ఇంకా కొంచెము నిద్ర పోదును, కొంచెం సేపు చేతులని ముడుచుకొని పరుండుదవు. అందుచేత దోపిడిగాడు వచ్చి తర్వాత నీ వద్దకు వచ్చును, దోపిడిగాడు నీ వద్దకు వచ్చును వాక్యం సెలవిస్తుంది. మనం కొంతమంది నిద్రపోతాం, ఇంకా కొంతసేపు దేవుని పట్టుకునేటప్పుడు కూడా ఈ ముగ్గురు పేతురు, యాకోబు, యోవానులు కూడా నిద్రపోయినా ఒక గడియైనను మెలక నుండి ప్రార్థన చేయలేరంటే ముమ్మారు వచ్చి చూసినప్పుడు కూడా వాళ్ళు నిద్రపోయినారు. దెర్స్ అ డిలే ఇన్ ద స్పిరిట్. మనం నిద్రపోతున్నామా? మన నిద్ర ఏంటి? డబ్బు నిద్రనా, లేకుంటే జారత్వం నిద్రనా, లేకుంటే ఏ లోక ఆశల్లో మన నిద్రనా? ఏది విచ్ ఈస్ ద వన్ దట్ ఈస్ డిలేయింగ్ స్పిరిట్ ఇన్ ఫర్ నాట్ టు డూ ద గాడ్స్ వర్క్ అని మనం క్వశ్చన్ చేసుకోవాలా. ఇంకొక మాట ఏమంటున్నదంటే, విత్తురు వేయి కాలము సోమరి దున్నడు, కోతకాలమును పంట కూర్చుకున్నవాడు విసర్జించినప్పుడు వానికి ఏమీ దొరకదు. అంటే విత్తువాడు విత్తడనమాట వాని సోమరితనం వల్ల. అయితే పంట అందరూ సమకూర్చిన టైంలో ఆయన బాధపడతాడు, ఎందుకంటే వానికి ఏమీ దొరకదు, ఎందుకంటే విత్తు కాలంలో ఆయన పని చేయలేదు గనుక. కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్నాడు. మరి ఒక మాట మనల్ని ఏమి హెచ్చరిస్తున్నాడంటే, Hebrews 3లో మనం చూస్తాం. మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన స్వరము వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినట్లు మీరు మీ హృదయాన్ని కఠినపరచొద్దు. నేడు అంటున్నాడు. నేడు అంటే టుడే వెన్ యూ హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, డోంట్ డిలే అంటున్నాడు అనమాట. మీ పితరులు చేసినట్లు మీరు చేయొద్దు. అలాగనే 2 కొరింథీయులు 6:2 కూడా ఇలాగ సెలవిస్తుంది. అనుకూల సమయమందు నీ మొర ఆలకించిని, రక్షణ దినమందు నిన్ను వేడుకొంటిని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇప్పుడే రక్షణ దినం. టుడే ఇస్ ద డే ఆఫ్ ద సాల్వేషన్. ఇది మనం జక్కయ్య జీవితంలో చూస్తాం. లూకా సువార్త 19:5-6 ఏం చెప్తుందంటే, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంటిలో బస చేయవలసి ఉన్నది. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను ఇంటిలో చేర్చుకున్నాడు. నేడు అంటున్నాడు, ఈ రోజు నేను ఇంటికి వస్తాను, త్వరగా దిగుమంటే వాడు త్వరగా దిగుతాడు అనమాట. మన జీవితంలో కూడా క్విక్నెస్, ఫాస్ట్నెస్ మనము మెలకువగలిగి ఉండాలి. ఎందుకంటే మనకు శత్రువు సాతాను గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా, కొడుకుల్ని, కూతుర్ని, పిల్లల్ని, అల్లుల్ని ఎవరిని మృంగుదునా అని ఆయన తిరుగుచున్నప్పుడు మనం మెలకువగలిగి జీవితము జీవించాలి. దట్ షుడ్ నాట్ బి ఎనీ డిలే ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఇంకా లాస్ట్ లో మనం ఇంకా కొన్ని మాటలు చూస్తే, అయితే ఆ దొంగ లాస్ట్ లో అడుగుతున్నాడు, అయా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను చేర్చుకోమంటే, నేడు నీవు నాతో కూడా పరదీసిలో ఉండు. ఇమీడియట్ సాల్వేషన్ అనమాట. అలాగా ఆయన పొందుకుంటున్నాడు. అయితే మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసింది ఏమంటే, మనము ఈ దినాల్లో లాస్ట్ మాట చాలా హెచ్చరికగా ఉంటున్నది. మత్తయి సువార్త 24:36. అయితే ఆ దినములు గూర్చి ఆ గడియను గూర్చిను తండ్రికి మాత్రం ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందులి దూతలైనను కుమారుడైనను ఎరుగుడు. చూడండి, తండ్రి తప్ప కుమారునికి తెలియదు, దూతలకు తెలియదు, ఎప్పుడు ఆయన రాకడ ఉంటున్నది. కాబట్టి నోవకు దినములలో ఎలాగ ఉండెనో మనుష్య కుమారుని రాకడయో అలాగనే ఉండును. ఏ జామమైనను దొంగ వచ్చినని ఆ ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నుము వేయనీయడని ఎరుగుదురు కదా. మీరు అనుకునే గడియల్లో మీకు మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. చూడండి, దొంగ ఎలా వస్తాడని ఇంటి వానికి తెలిస్తే ఆయన కాపలు పెట్టింటాడను, కావలివాని ఉంచింటాడు. అలాగనే ఎప్పుడు దేవుడు వస్తాడో మీకు తెలియదు గనుక మీరును మెలకువగా ఉండి
ఉండుడి అంటున్నాడు. ఆత్మలో మనం తీవ్రత కలిగి ఉండాలా, ఆత్మలో మనం మెలకువ కలిగి ఉండాలా. వాళ్ళు రాత్రి అంతా కూడా సౌలు శీలను, వాళ్ళు పౌలు శీల పాటలతో స్తుతించారు. వాళ్ళు నిద్రపోలేదు, ఎంతో కొట్టినారు, గాయపరిచారు, రక్తం కారింది, చెంగల్లో కట్టబడారు. అయితే వాళ్ళు మెలకువగా ఉండి ప్రార్థన చేశారు. ఆ యొక్క చెంగళ్ళన్నీ ఊడిపడినాయి. ఆ భూకంపం వచ్చి ఆ యొక్క చెరసాల తలుపులన్నీ కూడా అదిరిందనమాట. అన్ని కూడా తెరుచుకునింది. అలాంటి స్పిరిచువల్ లైఫ్, అలాంటి మెలకువదనం మనలో ఉండాల. లెట్ us not delay or let us not postpone our thinkings. Whatever may be, it may be a call from the Lord that you have to preach somewhere, or it can be a call from the Lord that you do go and help someone, or to just visit a person in the hospital who is bedridden. ఏది కూడా మనం స్పిరిచువల్ లైఫ్లో పోస్ట్పోన్ చేయకూడదు. ఆయనతో పాటు మనం నడిచిన ఎడల ఆయన స్వరంను మనం విని దాన్ని వెంటనే మనం ఇంప్లిమెంట్ చేస్తాం. దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ గాడ్ హస్ గివెన్ ఇన్ ద బైబిల్. టుడే యాజ్ వీ హియర్ దిస్ వర్డ్, let us obey ourselves and listen to the voice of the Lord. May God bless this message in our midst. ప్రార్థన చేసుకుందాము. అన్ని ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్యా నీ ఘనమైన నామముకు వందనాలు. నోవను చూపెట్టావు ప్రభా. అయా తరము వారిలో ఒకే ఒక నీతిమంతుడు కనబడాడు, మిగతా వాళ్ళందరూ నశించి నాశనం అయిపోయినారు. ఇదిగో నాస్తిలో శ్వాసం కలిగిన ప్రతి ఒక్కటిను నేను చెడుపు నుండి సెలవిచ్చినావు. అందరూ చనిపోయినారు ప్రభా. లోతు కుటుంబంలో కూడా ప్రభా, లోతు భార్యనైనా వెనకకు తీయొద్దనేటప్పుడు వెనక తిరిగినైనా ఉప్పు స్తంభంగా మారింది నైనా. అయా హెచ్చరికను చూపించినావు. ఇజ్రాయేలు ఎంతో గంభీరంగా నడుము కట్టుకొని బయలుదేరి బయటికి వచ్చారు, కానీ అరణ్యంలో వాళ్ళ సవాలు పడిపోయినాయి ప్రభా. దర్ ఇస్ అ డిలే. ఎందుకంటే వాళ్ళలో ప్రభా అవనమ్మకం ఉండింది, అవిశ్వాసం ఉండింది. అలాగలాకున్న ప్రభా మా స్పిరిచువల్ లైఫ్ లో మెలకువగలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఈ రీతిగా యోనాను కూడా చూపించావు. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అవతల మార్గంలో ఆపోజిట్ లైన్ లో వెళ్ళాడు ప్రభా. అలాగ ఒక్కొక్క బిడ్డను మేము చూసినప్పుడు మా స్పిరిచువల్ లైఫ్ ఎలాగ ఉంటున్నదని ఈ వాక్యం విన్న తర్వాత మేము మెలకువగలిగి ప్రభా ప్రార్థన ఎలాగ ఉండింది, మా యొక్క వాక్యం చదవడం ఎలాగ ఉంది, నీతో పాటు నడచడం ఎలాగ ఉంటున్నది, ఒక మెట్టు ముందుకు వెళ్ళామా, డిలే చేస్తున్నామా, ఆలస్యం చేస్తున్నామా, లోకంలోకి వెళ్ళిపోతున్నామా, తేరి చూచుటకు నాయనా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మా మీద విడుదల చేసి హెచ్చరించుమని, రాకడకు సిద్ధపరచుమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.